ఈ మధ్య సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ట్రోల్స్ పైత్యం అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఎవరినో ఒకరిని పట్టుకుంటారు కొన్ని రోజులు. వాడిని వాడు మానసికంగా చచ్చిపోయేంత వరకు వాడిని బాధేత్తారు. బతకనివ్వరింకాని. 'జానురి' ఒక ఫోక్ డాన్సర్ ఆవిడ. ఈ షోల్లోనే వాటిలోనే కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసింది. విన్నర్ కూడా అయినట్టుంది. ఆ తర్వాత రీల్స్ అవి ఇవి చేస్తది. ఫోక్ డాన్సర్ యాక్చువల్‌గా ఆవిడ. కొంచెం పద్ధతిగానే డ్రెస్ సెన్స్ అది ఉంటది డాన్సుల్లో వాటిలోని. నేను ఆ అమ్మాయి మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి కంటెంట్ వీడియోలు అన్నీ చూసిన తర్వాత దాని వల్ల మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయి ఒక వీడియో పెట్టింది. ఈ సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్ అవి తట్టుకోలేక మానసిక వేదనకు గురయ్యి ఇంక నాకు బతకాలని లేదు చచ్చిపోవాలని ఉంది అని చెప్పి ఆ అమ్మాయి ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ అమ్మాయి ఒకే ఒక మాట అంటుంది. చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రులే నన్ను ఇప్పటివరకు ఏమనలేదు. కానీ చాలామంది ఇప్పుడు ట్రోల్స్ చేసి చాలా ఇబ్బందికరంగా గురి చేస్తున్నారు. నా వీడియోస్‌కి పిచ్చి పిచ్చి వాయిస్‌లు పెట్టి బయటికి రిలీజ్ చేస్తున్నారు. నాకో చిన్న పిల్లోడున్నాడు, కొడుకున్నాడు. వాడు చూస్తే గనక నన్నేమనుకుంటాడో అని ఫీల్ అవ్వటం జరిగింది. మీకు మీ ఇంట్లో అమ్మ ఉండుంటది కదా! ఆ అమ్మ ఆ వీడియోస్‌కి అట్లాంటి వాయిస్‌లు పెట్టి రిలీజ్ చేస్తే మీరు తట్టుకోగలుగుతారా? మీరెంతైతే బాధపడతారో అంతకన్నా ఎక్కువే నేను బాధపడుతున్నాను. ఒక వ్యక్తిని బాధపెట్టి అందులో వ్యూసు, సంతోషాన్ని ఎతుక్కుంటున్నారు. మీరు మనుషులేనా అన్నట్టు ఆ అమ్మాయి తన ఆవేదన వ్యక్తం చేసింది. నాకింక బతకాలని లేదు. సూసైడ్ చేసుకోవాలని ఉందని చెప్పి వీడియో బయటపెట్టింది. యాక్చువల్‌గా ఎవరన్నా సూసైడ్ చేసుకుంటాను అంటే గనక నేను చెప్పేవాడిని వాళ్ళకి. అలా చేయకూడదు. ధైర్యంగా నిలబడాలి. ఏదైనా ఫేస్ చేయాలి అన్నట్టు వాళ్ళకి చెప్పేవాడిని. ఇప్పుడు ఆ సిట్యుయేషన్ నాకొచ్చిన తర్వాత తెలుస్తుంది ఎంత పెయిన్ ఉన్నదో అని. వాళ్ళు అందుకనే అలా చేసుకుంటానికి ఎళ్ళిపోయేవారు. ఎంత ఘోరంగా ఉన్నారంటే బయట జనం. విపరీతంగా ట్రోల్ చేసి అందులో వ్యూసు, ఆనందాన్ని ఎతుక్కుంటున్నారు. ఎక్కడ బతకనిత్తన్నారు మమ్మల్ని అసలా అని చెప్పి ఆ అమ్మాయి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఆ అమ్మాయి వీడియోలన్నీ చూసా. ఇంటర్వ్యూలు అవి చూసా. చాలా స్ట్రాంగ్‌గానే సమాధానం చెప్పేది. ధైర్యంగానే సమాధానాలు చెప్పింది ఇంటర్వ్యూల్లోని వాటిలోని. అటువంటి అమ్మాయి ఈ ఈ విధమైన డెసిషన్ తీసుకుండే స్థాయికొచ్చేసిందంటే ఏ విధంగా ఎంత ఘోరంగా ట్రోలింగ్ చేసి ఉండాలి. ఒకప్పుడు ఈ ఊళ్ళోని ఈటిల్లోని ఏజ్ అయిపోయి ముసలోళ్ళు అయిపోయినోళ్ళు ఓ చెట్టుకుంటూ కూర్చుండి ఇంకో అదలాగా ఇదిలాగా అని చెప్పి వాక్కుంటూ కూర్చుండేవారు. ఇప్పుడు అది సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ఎవరినో ఒకరిని పట్టుకుంటారు. వాళ్ళని ట్రోల్ చేయాలి ఇంక ఏదో ఒక విషయం. అదిగో అది ఆడితో తిరుగుతుంది. అది ఈడితో తిరుగుతుంది. కింద కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే ఇంకా పచ్చి బూతులు మామూలు బూతులు కాదు. అయ్యి బాబోయ్! తల్లిదండ్రులు ఏం చెప్పి పెంచారో గాని ఆళ్ళకి. మరి ఆ బూతులు పెట్టడానికి దొరికిన టైం దొరుకుతది గానీ, వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ చేయడానికి వాళ్ళకి టైం దొరకదు. పేరాలు పేరాలు బూతులు పెట్టేవోళ్ళుంటారు. ఆ అమ్మాయి ఏదన్నా తప్పు చేస్తే గనక ఆ తప్పు గురించి మాట్లాడి వదిలేయాలంతే. పదే పదే ఆ అమ్మాయి చేసిన వీడియోల్ని వాయిస్‌లు మార్చి ఇబ్బందికర వాయిస్‌లు పెట్టి ఇబ్బంది గురి చేయడం ఎందుకు? మీ ఇంట్లో వ్యక్తులకు చేస్తే నువ్వు అలాగే ఊరుకుంటావా? ఆ అమ్మాయి క్వెషన్ చేస్తుంది. ఎవడైతే ఆ వాయిస్‌లు మార్చి వీడియోలు చేశాడో ఆ అమ్మాయి క్వెషన్ చేస్తుంది. వాళ్ళ ఇంట్లో వ్యక్తులకైతే యాక్సెప్ట్ చేస్తాడా అని చెప్పి. వాళ్ళు మనుషులే. వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి. వాళ్ళకి బాధలుంటాయి. వాళ్ళకి కన్నీళ్లుంటాయి. వాళ్ళకి అన్నీ ఉంటాయి. అసలు ఈ మధ్య సోషల్ మీడియాలో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెంట ఎక్కడా లేదు. ఈ ట్రోలింగ్ సబ్జెక్ట్ మీద కొన్ని ఛానెల్స్ ఉంటాయి. అంతకన్నా దరిద్రమైన ఛానెల్స్ ఏమి ఉండవు. ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇత్తారంటే ఏమి ఇవ్వరు. సొసైటీకి ఏదన్నా అవగాహన కల్పిత్తారంటే ఏముండదు. వాళ్ళు ట్రోల్ చేత్తారు. కింద కొంతమంది బ్యాచ్ ఉంటారు. వాళ్ళు పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతా ఉంటారు. ఇది వైరల్ అవుతా ఉంటది వీడియో. కొంతకాలం ఒకళ్ళని పట్టుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళకి షిఫ్ట్ అవుతారు. వాళ్ళ జీవితం నాశనం అయిపోవాలి పట్టుకున్న వాళ్ళది. ఆ తర్వాత ఇంకొకళ్ళ జీవితం. ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటారు. ఇది ఒక బతికేనా? వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్ల కోసం, లైకుల కోసం, కామెంట్ల కోసమా? ఏదన్నా ఒక విషయం వస్తే గనక వాళ్ళ మీద ఒక 10, 15 వీడియోలు చేసే ఛానెల్స్ ఉన్నాయి. ఒకే విషయం మీద 10, 15 వీడియోలు చేస్తారు. ఏం మనుషులో ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు. దయచేసి ట్రోలింగ్ చేయండి. చేయొద్దంటలేదు. ఎంటర్‌టైన్‌మెంట్ వేలో ట్రోలింగ్ చేయండి. కానీ వాళ్ళు మానసికంగా చచ్చిపోయే విధంగా మాత్రం ట్రోలింగ్ చేయొద్దు. వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడే విధంగా ట్రోలింగ్ చేయొద్దు. అది మంచిది కాదు. మీకు మంచిది కాదు. వాళ్ళకి మంచిది కాదు.